హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అమ్మా అను 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 హర్ష హర్ష ఏమైంది? నేను అను చూశాను. ఏమీ లేదు, ఎక్కువగా ఆలోచించుకో. హర్ష ఏమైంది? ఏమైంది? ఏయ్, పాపండి. అరే ఎవరు లేరు కదా అక్కడ. పడుకో, నువ్వు పడుకో. అనవసరంగా కంగారు పడుతున్నావు పద్మ. ఏమైంది ఎవరు అత్తయ్య? లేరు అక్కడ. ఏమైంది? అను అను కనబడింది. పాప నా మీదకి దూకినట్టుంది. నాకు కనిపించిన పాప నీకెలా కనిపిస్తుంది చెప్పు. మీరుండండి మావయ్య. అత్తయ్య, మీరు పొద్దున జరిగింది ఇంకా మర్చిపోలేదనుకుంటా. ఆ భ్రమలోనే ఉండి భయపడుతున్నట్టున్నారు. ప్రియా, నువ్వు ఇక్కడే పడుకో, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరే అత్తయ్య. ఏమండి, మీరు మావయ్య మన బెడ్రూమ్లో పడుకోండి, నేను అత్తయ్య ఈ రూమ్లో పడుకుంటాం. రే పదరా. అను 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 ఏమైంది ప్రియా? అను ప్రియా ప్రియా ఏమైందమ్మా? ప్రియా, ఏమైందమ్మా? ప్రియా, 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 ఊరుకో తల్లి. కాల్ చేస్తున్న నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి ఏమైంది? రాత్రి 12 అయింది. వాడింకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవట్లేదు. నాకెందుకో భయంగా ఉందండి. వచ్చేస్తాడులేవే, నువ్వు పడుకో. లేదండి, పాప చనిపోయిన దగ్గర నుంచి వాడి ప్రవర్తన అస్సలు బాలేదు. వాడేమైపోతాడో అని నాకు భయంగా ఉందండి. ఏమండి, వాడు వచ్చినట్టున్నాడు. నువ్వు ఆగు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. హర్ష, హర్ష, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఆగమంటుంటే. రేయ్, నిన్నేరా. రేయ్,
రే హర్ష, బాధని మర్చిపోవటానికి మందే మార్గమైతే మనుషులంతా నీలాగే మందుమత్తులోనే ఉండిపోవాలరా. ఎవరికి లేవు చెప్పు బాధలు. అయినా బాధని ఎదుటి వాళ్ళతో పంచుకుని పోగొట్టుకోవాలి గాని ఇలా మత్తులో మునికి కాదురా. 3 ఏళ్ల చిన్నపిల్ల చనిపోతే నేను ఇలా అయిపోతున్నావు. ఎదిగిన కొడుకు ఇలా అయిపోతుంటే మేమేం కావాలి చెప్పు. రే, నీ ఆరోగ్యం గురించేరా మా బాధంతా. ఒక పక్క కన్నబిడ్డను పోగొట్టుకుని ఇప్పుడు నువ్వు కూడా ఇలా అయిపోతుంటే ప్రియా ఎలా బ్రతుకుతుందో ఆలోచించావా? ఇదంతా నీ మీద కోపంతో అనడం లేదురా. మందుకు దగ్గరై మాకెక్కడ దూరం అయిపోతావో అన్న ఆవేదంతో అంటున్నాను అంతే. వెళ్ళు, ఇప్పటికే లేట్ అయింది. అమ్మాయి నీకోసం వెయిట్ చేస్తుంటుంది. అయ్యో, ఏమండి, ఏమైందండి? సడన్ గా ఏదో తగిలినట్టుంది వెనకాల. ఏంటండి ఇది? చిన్న పిల్లాడిలా నా ప్రాణాలను విడిచిపోయినట్టుంది ప్రియ. నా చేతిలో చచ్చిపోయింది ఆ చిట్టి తల్లి. అలా అనకండి, అది మీ తప్పు కాదు. అమ్మయ్యా, ఇప్పుడు నేను సేఫ్. అనమ్మా, ఇప్పుడు ఆడుకుందావరా అని ఎలా పిలుస్తావో చూస్తా. లక్ష్మి, అంజీ, నేను రా. లక్ష్మిని తలుపుతీ. అబ్బా, నాకు తెలుసులే, నువ్వు అన్నమ్మవే. లక్ష గొంతుతో పిలిస్తే బయటకు వస్తాను అనుకున్నావా? తమ్ముంటే నువ్వే లోపలికి రా. అంజీ, వీడొకడు. ఫోన్ పనిచేయట్లేదు. గురుగారు, గురుగారు, ఈ ఫోన్కి ఏమైంది? ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అమ్మో, ఇక్కడ ఏదో ఉంది.
లక్ష్మిని. అబ్బో అన్నమ్మయ్యే ఉంటుంది. అంజీ! ఆంజనేయ స్వామి నా దగ్గర ఉండడం చూసి లోపలికి రాలేక బయట నుంచి డోర్ కొడుతుంది. అంజీ తలుపు తీ. ఆ? దెయ్యాల గొంతు మార్చి మాట్లాడడం చాలా సినిమాలు చూసా. ఆ? అనమ్మ నాకు ఆ విషయం తెలియదు అనుకుంటుంది.